అధికారులు ఒక పేదవాడిని ఎంతగానో హింసిస్తారో మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అంకుల్ పేరు జిత్తు ముండా, ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన మనిషి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ అంకుల్ గారు ఒడిశా గ్రామీణ బ్యాంక్ కి వెళ్లి వాళ్ళ సిస్టర్ అకౌంట్ లో ఉన్న 3,300ని విత్డ్రా చేయడానికి వెళ్తే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ సిస్టర్ గారు ఆల్రెడీ చనిపోయారు. అయినా గానీ ఈ డబ్బులు అంకుల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అయితే అంకుల్ విత్డ్రా చేయడానికి బ్యాంక్ కి వెళ్తే, మీ సిస్టర్ లేనప్పుడు తన మీద డెత్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటది, అది తీసుకొని రండి, అది తీసుకొని వస్తే మీ డబ్బులు విత్డ్రా చేసి ఇస్తామనేసి ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ చెప్తారనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్స్ మాక్సిమం ఉండేది అడవిల్లో, ఫారెస్ట్ లోనే. వాళ్ళకి లోక జ్ఞానం అంతగానం ఉండదు. ఈ సర్టిఫికేట్స్ గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళే పెన్షన్స్ స్కీమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఇప్పిస్తారు. ఈ విషయము బ్యాంక్ అధికారులకు కూడా తెలుసు. అయినా గానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రోటోకాల్ ప్రకారం డెత్ సర్టిఫికేట్ తీసుకొని రా అనేసి అంకుల్ కి ప్రెషర్ చేస్తారనమాట. పాపం అంకుల్ కి ఏం తెలుసు ఈ సర్టిఫికేట్స్ గురించి, ఈ ప్రాసెస్ గురించి. అంకుల్ బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి వాళ్ళ సిస్టర్ చనిపోయిన ఎక్కడైతే పాత పెట్టాడో అన్ని తవ్వి తీసుకొని 2.5 కిలోమీటర్స్ భుజాల మీద వేసుకొని తీసుకొని వస్తాడు బ్యాంక్ ఎంప్లాయీస్ కి చూపించడానికి యాజ్ ఎ ప్రూఫ్ గా. దీంతో బ్యాంక్ ఎంప్లాయీస్ షాక్ అయిపోతారు. ఇమీడియట్ గా వాళ్ళ సిస్టర్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని విత్డ్రా చేసి ఇస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, అంకుల్ కి ఎంత ఎమర్జెన్సీ ఉంటే బ్యాంక్ చుట్టూ అన్ని సార్లు తిరుగుతాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విషయం ఇంటర్నెట్ లోకి వచ్చి ఇంటర్నెట్ ని మొత్తం షాక్ చేసింది. అయితే ఇవాళ మధ్యాహ్నము ఈ విషయం తెలుసుకున్న ఫిజిక్స్ వాళ్ళ 10 lakhs డొనేట్ చేశారు. సెల్యూట్ సార్. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.